ఇలా చీకట్లో ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నా. నరమానవుడు లేడు ఇక్కడ ఈ రోడ్లో. ఏ సైడ్ అయ్యా దెబ్బ, ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? ఈరోజైతే మొత్తం పెంట అయిపోయింది. ఇప్పుడైతే మనం మన రూమ్కి వెళ్ళిపోదాం. అంతా రెడీ అయిపోయి నేను 4:45 బయట ఉన్నా. నేను అలాంటిది నాకు సన్ రైజ్ ఇలా అవ్వడం కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఎనీవే ఐఎమ్ లీవింగ్ హియర్. 2000 years later. సో ఇప్పుడే ఇక్కడ వివేకానంద కేంద్రం నుంచి స్టార్ట్ అయ్యాం, కన్యాకుమారి నుంచి. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ త్రివేంద్రం, తిరువనంతపురం, అనంత పద్మనాభ స్వామి. సో go directly తిరువనంతపురం. బట్ హైవేలో వెళ్తూ ఉంటే కోవలం జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైవే అని కనపడింది బోర్డు. సో వి థాట్ వై నాట్ కోవలం, బికాస్ కోవలం చాలా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. దట్స్ అన్ ఇంటర్నేషనల్ బీచ్. చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరువనంతపురంకి వెళ్ళే దారిలో, బట్ వీ చోస్ కోవలం అనమాట. సో ఎందుకో చెప్తా. కోవలం అంటే జస్ట్ ఒక బీచ్ అనమాట. సో బీచ్ చుట్టూ రిసార్ట్స్ ఉంటాయి. సో ఇది తిరువనంతపురానికి ఒక 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. అక్కడ వాటర్స్ చాలా షాలోగా ఉంటాయి, చాలా డీప్ గా ఉంటాయి. అండ్ ఆల్సో అలడు కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో డీప్ వాటర్, డీప్ కలర్స్ అంతా కూడా చాలా కాంట్రాస్టింగ్ గా చాలా బాగుంటది. దీనికి కోవలం అనే పేరు కూడా కొబ్బరి చెట్ల నుంచి వచ్చింది అనమాట. యాజ్ యు నో ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా చాలా ఎక్కువ అనమాట. సో యా, కోవలం అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. సో ఈ బీచ్ మొన్న ఫేమస్ అయింది కాదు, ఎప్పటి నుంచో 1900s కాలం నుంచి ఇది ఫేమస్ అనమాట. ట్రావెన్కోర్ రాజులు ఉన్నప్పటి నుంచి దీనికి ఫారినర్స్ రావడము, అలా ఫారెన్ లో కూడా చాలా పాపులర్. అందుకే మీరు చూసుకున్నట్టయితే బోర్డు కూడా కోవలం ఇంటర్నేషనల్ బీచ్ అని ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి ఇండియాతో పాటు చాలా మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో అక్కడ ఎంటర్ అయ్యాం, అలా నడుచుకుంటూ వస్తున్నాం ఫుట్పాత్ మీద. సో ఇక్కడ స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్, అంటే లోపలికి వెళ్ళడానికి లేదు సముద్రం లోపల, బీచెస్ లోపలికి. సో ఇది చూసారా, మూన్ షేప్లో, హాఫ్ మూన్ షేప్లో ఉంది. సో లోపల ఎవరు జనాలు కనపడట్లేదు. సో అటు ఎంట్రీ ప్రొహిబిటెడ్. సో ఎందుకంటే స్ట్రాంగ్ వేవ్స్ ఉంటాయంట, అందుకని మనకి ఎంటర్ అవ్వడానికి లేదు, పోలీసులు ఉంటారు. సో అక్కడ కంట్రోల్ రూమ్ అండ్ లైట్ హౌస్ అది. సో మన లైట్ హౌస్ సైడ్ కూడా వెళ్ళనివ్వట్లేదు. చూసారా, ఇక్కడ కట్టేశారు తాడుతో. సో అక్కడ దాకా వెళ్తే వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ అక్కడ దాకా కూడా వెళ్ళనివ్వట్లేదు, ఇలా అడ్డు పెట్టేశారనమాట. సో చూసారా, రేంజర్స్ కూడా అక్కడ సేఫ్టీ కోసం ఉన్నారు, ఎవరైనా దిగితే పొరపాటున అని. సో అదొక కొండ, ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. సో ఇదొక ఆర్చ్, అండ్ మధ్యలో ఈ కొండ ఒకటి ఉంది, అండ్ ఇటుపక్క మళ్ళా ఇదొక ఆర్చ్. సో ఇవన్నీ ఇంకా రిసార్ట్స్. అది చూడండి, అది మెయిన్ అట్రాక్షన్, లైట్ హౌస్ అనమాట. సో అందుకని జస్ట్ 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ హైవే అని చెప్పి లోపలికి వచ్చాం, కోవలం చూసి వెళ్దామని. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అలా. సో అలా తిరిగేసి చూసేసి వెళ్దామని వచ్చాం కోవలం దగ్గరికి. బట్ కోవలంలో ఒక 2 days ఉండాలి, అలాంటి ప్లేస్ అనమాట. బట్ మేము దారే కదా అని చెప్పి వచ్చాం లోపలికి. సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ శాండ్ చూసారు, మొత్తం బ్లాక్ కలర్లో ఉంది, శాండ్ మెరుస్తూ ఉందన్నమాట. సో ఎందుకో మరి ఇక్కడ స్ట్రేంజ్గా మొత్తం బ్లాక్ శాండ్ బీచ్. ఇది బీచ్ అయితే డిఫరెంట్గా బాగుంది. సో 2 ఆర్చులు ఉన్నాయి, ఒకటి ఇది, నెక్స్ట్ అక్కడ 2 కరూస్ ఉన్నాయన్నమాట, మన ఓమ్ బీచ్ లాగా. ఈవినింగ్స్ చాలా బాగుంటుంది, అంటే ఫ్రెండ్స్తో వచ్చి అలా
కూర్చొని చిల్ అవుతూ ఫుడ్ తింటూ తాగేవాళ్ళు తాగుతూ అలాంటి ప్లేస్ ఇది. సో ఫ్యామిలీస్ ఐ డోంట్ థింక్ దే విల్ ఎంజాయ్ మచ్. సో అలా షాపింగ్ చేసుకుంటూ అలా తిరగడానికి కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ మంచి యాంబియన్స్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని బీచ్ ఫ్రంట్లో అలా ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటూ చాలా బాగుంటుంది. కోవలం అంటే ఇదే మెయిన్, ఈ బీచ్ ఫ్రంట్ అనమాట. మొత్తం అన్ని రిసార్ట్స్ ఫుడ్ అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా రావాలి. ఒక 2-3 డేస్ ఉండి ఆ బీచ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ వైబ్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటట్టు అనమాట. సో బీచ్ రిసార్ట్స్, సీ ఫుడ్, సో ఈ రకంగా అనమాట. అంటే చూడడానికి మనకి ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి, అంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేవి తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎక్కువ అనమాట. సో మెయిన్ ఇదే, అక్కడ ఎండ్ పాయింట్ నుంచి ఆ వెనకాల మనం స్టార్ట్ అయిన పాయింట్ దాకా మొత్తం ఇదే స్ట్రెచ్. ఆఫ్టర్నూన్ అస్సలు ట్రై చేయకండి, ఫుల్ సఫకేషన్ ఎండ. సో యాక్చువల్గా అది లైట్ హౌస్, అక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడికి చాలా క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలి. దూరం నుంచి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా క్లైమ్ చేయాలి. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు, త్రివేంద్రం వెళ్ళిపోవాలి కాబట్టి మేము వెళ్ళట్లేదు. సో ఇదే కోవలం. ఇంతకు మించి ఏం లేదని చెప్పను కానీ ఇదే మెయిన్. సో అనుకోకుండా అలా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రౌండ్ వేసి వచ్చేసాం. సో ఆన్ ద వేలో ఉంది కాబట్టి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చేసాం లక్కీగా. సో ఊరికే ఒక ఐడియా కోసం బాగుంది, చూడొచ్చు అనిపించింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ కానీ షాపింగ్ కానీ ఫ్రెండ్స్తో వైబ్ కానీ స్టే అంటే రిలాక్సేషన్ కోసం స్పాస్ ఇలాంటివన్నీ అనమాట. మనలాగా ప్లేసెస్ ఎతుక్కుంటూ వెళ్ళి చూడడం మేబీ అది కూడా ఉండుండొచ్చు అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, బట్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బాగుంది. ఆఫ్టర్నూన్ 1:30 అయింది మేము వచ్చేటప్పటికి. ఇప్పుడు టైం 5 అయింది అరౌండ్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. సో 5 నుంచి మళ్ళీ 7కి క్లోజ్ అనమాట టెంపుల్. ఎర్లీగా, చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తారు. సో అందుకని చెప్పి మేము ఇంకా 5కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. పక్కనే రైల్వే స్టేషను, పెద్ద సెంటర్ అనమాట ఇది. అనంత పద్మనాభ స్వామి అంటే మనకి తిరుమల ఎంత ఫేమస్సో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంత ఫేమస్ అనమాట. ఇండియాలోనే రిచెస్ట్ గాడ్. సో వీడియోగ్రఫీ మోస్ట్లీ అలౌడ్ ఉండదు, వెళ్ళగలిగినంత వరకు చూపిస్తాను. కన్యాకుమారిలో ఒక చోట పార్క్ చేసి మార్నింగ్ ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకున్నాం అనమాట. సో అది యాక్చువల్లీ ఒక షాప్, అది ఈవినింగ్ ఓపెన్ అవుద్ది. అది మాకు తెలియదు కదా, అందరూ పార్క్ చేశారని మేము కూడా పార్క్ చేసాం. సో అక్కడ కొంచెం ఆ షాప్ ఓనర్తో గొడవ అయింది. చూడాలి, ఇంటికి వెళ్ళి వాటర్ వాష్ చేస్తే కానీ తెలియదు ఎక్కడెక్కడ గీతలు ఉన్నాయి, ఎవడెవడు ఏం చేశాడని. సో అందుకే సగం ఇప్పుడు కూడా మేము కార్లో వెళ్ళాలనుకోలే, ఆటోలో వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అని చూసి అప్పుడు కార్ ఓకే అనుకొని అప్పుడు అనుకున్నాం అనమాట కార్లో వెళ్ళొచ్చని. సో మొత్తం పిచ్చి పిచ్చిగా తయారైపోయింది ఇదైతే. సో బ్యాక్ ఫ్రమ్ ద టెంపుల్. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. 5:20కి వెళ్ళాము, టెంపుల్ ఏమో 6:20 క్లోజ్. సో లాస్ట్ మూమెంట్లో దర్శనం అయిపోయింది. జనరల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే చాలా హైప్ ఉంటుంది, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, చాలా ఉంది. బట్ యూ వోంట్ బిలీవ్, టెంపుల్ చూస్తే ఇదా టెంపుల్ అనుకుంటారు, అంత చిన్నగా ఉంది. చిన్నగా అంటే ఐ మీన్ నాట్ లైక్ దట్, బట్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, వెరీ వెరీ లో కీగా ఉంది. చాలా పీస్ఫుల్గా, చాలా డీసెంట్గా, ఒక లేన్ డిసిప్లిన్ పాటిస్తూ లోపల చాలా డీసెంట్గా ఉందన్నమాట. సో డ్రెస్ కోడ్ అయితే మటుకు అబ్బాయిలందరూ పంచ కట్టుకోవాలి, జెంట్స్, లేడీస్ శారీ కట్టుకోవాలి. ప్యాంట్లు అవన్నీ వేసుకుంటే దాని మీదే పంచ కట్టిస్తారు, బయటే అమ్ముతూ ఉంటారనమాట. అది కొనుక్కొని కట్టుకోవాలి. నో షర్ట్ అబ్బాయిలకి. సో జెంట్స్ షర్ట్ వేసుకోవడానికి లేదు, షర్ట్ ఇప్పి చేత్తో పట్టుకోవడానికి కూడా లేదు. షర్టు వేసుకొని వస్తే కనుక డిపాజిట్ చేయాలి బయట కౌంటర్లో. సో అంత స్ట్రిక్ట్గా ఉంది. ఫోన్స్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి నాట్ అలౌడ్ అనమాట. జస్ట్ అలా పంచి కట్టుకొని వెళ్ళిపోవడమే లోపలికి. సో మొత్తం టెంపుల్కి 4 ఎంట్రన్సెస్ ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఏ సైడ్ వెళ్ళినా కూడా మనం పార్క్ చేసుకోవచ్చు కారు. పార్క్ చేసుకొని కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ కాంపౌండ్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మేము సౌత్లో పెట్టాం, ఆల్ ద వే మేమంతా నడుచుకుంటూ ఈస్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఈస్ట్ గేట్ అనేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కోనేరు ఉంటుంది, పెద్ద
మీరు గూగుల్ ఫొటోస్లో చూస్తే కనిపిస్తుంది కదా పెద్ద గోపురం, అదంతా ఈస్ట్లో ఉంటుంది అనమాట. సో అందుకని అక్కడ ఫోటో తీసుకుందాం అని వెళ్తున్నాం. సో చూసారు కదా, అదే పెద్ద గోపురం మనకి గూగుల్ ఫొటోస్లో కనపడేది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్, ఇదంతా కోనేరు అనమాట. సో ఇది క్లోక్ రూమ్ అనమాట, మీకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. షర్ట్లు లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాలి. సో ఇది షాపింగ్ లైన్. జనాలు మరి తక్కువే ఉన్నారు, తొందరగానే అయిపోయింది దర్శనం. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దది అంటే ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్ కదా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా పెద్దగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని. కానీ కంప్లీట్లీ దాన్ని ఏమంటారు, బౌన్సర్ అనమాట. వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే అంత హ్యూమంగస్ గోపురం చూసి నేను లోపల ఏదో ఉంటుంది అనుకున్నా, చాలా పెద్దది అనుకున్నా, అంటే మన తమిళ్ స్టైల్లో లాగా. కానీ వెరీ ఆథెంటిక్ కేరళ స్టైల్లో చెక్కలతో చాలా చిన్నగా డీసెంట్గా ఉంది టెంపుల్. సో ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మార్నింగ్ 3:45కి స్టార్ట్ అవుద్ది, 3:30కి. సో 3:30 to 4:45 అని ఒకటి, 6 to 7 అని ఒకటి, 8 to 10 అని ఒకటి, 10:30 to 11:15 ఒకటి, మళ్ళీ 11:45 to 12, 15 minutes, ఇంకా 12కి లాస్ట్. సో మళ్ళీ 5కి స్టార్ట్ అనమాట. సో అలా కొంచెం తేడాగా ఉంటాయి, మధ్య మధ్యలో గంటే టైం ఉంటుంది మనకి వెళ్ళడానికి దర్శనానికి. సో అది కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట. సో కాంపౌండ్ అయితే చుట్టుపక్కల చాలా పెద్దది గుడికి, కాకపోతే ఏంటంటే గుడి చిన్నది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పాలి, చాలా పీస్ఫుల్గా ఉంది గుళ్ళో అయితే. అందరూ సైలెన్స్ అనమాట. మామూలుగా మన సైడ్ గుళ్ళల్లో కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు జనాలు, కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా